మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. గోదాముల నుంచి పీడీఎస్ బియ్యం మాయం కేసులో నోటీసులు జారీ అయిన పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు నిన్న పోలీసుల ముందు హాజరు కాలేదు. ఈ కేసులో బందర్ తాలూకా పోలీసులు ఈ నెల 10న పేర్ని నాని భార్య జయసుధ, గోడౌన్ మేనేజర్ మానస్తేజపై కేసు నమోదు చేయడం, దీంతో వారు ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించడంతో విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. వారి ఆచూకీ దొరక్కపోవడంతో శనివారం అర్ధరాత్రి పోలీసులు పేర్ని నాని ఇంటికెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసు అతికించి వచ్చారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయ టెక్నికల్ అసిస్టెంట్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పొట్లపాలెం గోడౌన్లలో పీడీఎస్ బియ్యం మాయం ఘటనలో కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని అందులో పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్పేట పోలీస్ స్టేషన్కు రావాలని, లేదంటే బిఎన్ఎస్ సెక్షన్ 208 ప్రకారం శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. అయినప్పటికీ పేర్ని నాని కుటుంబం విచారణకు రాలేదని సిఐ యేసుబాబు తెలిపారు. మరోవైపు జయసుధ, గోడౌన్ మేనేజర్ మానస్ తేజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జయసుధపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. గోదాముల నుంచి పీడీఎస్ బియ్యం మాయం కేసులో నోటీసులు జారీ అయిన పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు నిన్న పోలీసుల ముందు హాజరు కాలేదు. ఈ కేసులో బందర్ తాలూకా పోలీసులు ఈ నెల 10న పేర్ని నాని ఆయన భార్య జయసుధ, గోడౌన్ మేనేజర్ మానస్తేజపై కేసు నమోదు చేశారు. దీంతో వారు ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించడంతో విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. వారి ఆచూకీ దొరకపోవడంతో శనివారం అర్ధరాత్రి పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసు అతికించి వచ్చారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయ టెక్నికల్ అసిస్టెంట్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పొట్లపాలెం గోడౌన్లలో పీడీఎస్ బియ్యం మాయం ఘటనలో కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని అందులో పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పోలీస్ స్టేషన్కు రావాలని, లేదంటే బిఎన్ఎస్ సెక్షన్ 208 ప్రకారం శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. అయినప్పటికీ పేర్ని నాని కుటుంబం విచారణకు రాలేదని ఆర్పేట సిఐ యేసుబాబు తెలిపారు. మరోవైపు జయసుధ, గోడౌన్ మేనేజర్ మానస్తేజ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. జయసుధపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.